దేవుని పరిశుద్ధమైన దేవుని పెద్దనే అందరికీ వందనాలు. చదవబడిన ఈ కీర్తన భాగము యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించబడిన అనుభవాన్ని మనము చూస్తున్నాం. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమవుతున్నాడు భక్తుడు? యథార్థవంతుల సభలో. చూడండి పిల్లరా, యథార్థవంతుల సభ అంటే ఏంటి, ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే ఈ కాలంలో ఈ సంఘమే యథార్థవంతుల సభ. మన సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడినది, పరిశుద్ధమైనది, యోగ్యమైన సంఘముగా ఏ సంఘము నడిపించబడుతుందో ఆ సంఘము పిల్లల యథార్థవంతులకు సాదృశ్యంగా మనము కనబడుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభలో సమాజములో నా పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు భక్తుడని మనం ఆలోచన చేస్తే అతడికున్న విశ్వాసం అలాంటిది, అతడికున్న ఆలోచన అలాంటిది. దేవుని సభలో మాట్లాడాలి, దేవుని పరిశుద్ధుల మధ్యలో నేను నిలవాలి, పరిశుద్ధుల సభలో నేను మాట్లాడాలి, దేవుడు గొప్పవాడని, కీర్తనీయుడని బహుజన సమూహములో ప్రేమైన దేవుని బిడ్డలారా అలంకరించబడిన ఆనంద తైలముతో దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం చాలా ప్రయోజనకరమని పరిశుద్ధ గ్రంథం అందరికీ కూడా తెలియజేస్తుంది. దాన్ని బట్టి కడవరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా దేవునికి సాక్షిగా ఉండాలి. ఇదేంటో చెప్పండి, సాక్ష్యము. ఏం చెప్తాకు సిద్ధపడుతున్నాడు భక్తుడు? సాక్ష్యము. మనం కూడా సాక్ష్యము చెప్పి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటే ఆ మహిమ ఆయనకు చెందుతుంది. ఆయన నీ యందు ఆనందించి నీ వైపు తిరిగి నీకు గొప్ప సహాయం చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నా పూర్ణ హృదయముతో, నా